ఇక కడపలో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీడీపీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. 30,000 మంది కూర్చునేందుకు సభా ప్రాంగణం, 1,00,000 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. సీఎం, మంత్రులు, ప్రముఖులు రానుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మహానాడు ఏర్పాట్లపై టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డితో ఐ న్యూస్ ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. రాయలసీమలో కడప కేంద్రంగా మహానాడు వేడుక సిద్ధమైంది. 3 రోజుల పాటు తెలుగుదేశం పండుగ కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను తిరుపతిలోని మహానాడు వేదిక దగ్గరే ఉన్నాను. మనం చూస్తే భారీగా ఇక్కడ శ్రేణులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. గత నెల రోజులుగా కూడా ఇక్కడ మహానాడుకు ఈ యొక్క వేదికలన్నీ సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 1,00,000 మంది ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వస్తారన్న అంచనాల నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న ఈ వేదిక ప్రధానంగా ఈ 3 రోజుల పాటు కార్యకర్తలు, నాయకులతో అగ్రనాయకులు దిశానిర్దేశం ఇచ్చే వేదిక చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇటు నారా లోకేష్, ఇతర మంత్రులంతా కూడా ప్రసంగిస్తుంటారు. 3 రోజుల పాటు ఈ వేదికలో ప్రసంగం తర్వాత దీని తర్వాత మరో వేదిక బహిరంగ సభ కోసం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్న అయితే ఈ గ్యాలరీ మొత్తం కూడా 25,000 కెపాసిటీతో ఇక్కడ గ్యాలరీలంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం కనిపిస్తోంది. అలాగే అడుగడుగున భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ప్రముఖులు అందరూ వస్తున్న నేపథ్యంలో డీజీపీ పర్యవేక్షణలో, అలాగే డిఐజీ, అలాగే 6 మంది ఎస్పీల పర్యవేక్షణలో కూడా దాదాపు 5,000 పైచులకు పోలీసులు ఇక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తుది మెరుగులకు సంబంధించి కూడా నాయకులు మొత్తం ఎమ్మెల్సీ రాంభూపాల్రెడ్డి ఉన్నారు. మరి ఎలా ఉంది ఇక్కడ రాయలసీమలో ప్రస్తుతం కడపలో తొలిసారిగా జరుగుతున్న మహానాడు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి కావడం జరిగింది. దాదాపు 95% పూర్తయినా ఇంకా చైర్స్ మాత్రం వేయాల్సిన ఉంది. ఈరోజు రాత్రికల్లా ప్రాంగణం అంతా సర్వంగా సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. 27, 28 జరిగే ప్రజల సభకు సంబంధించి అన్ని పూర్తి ఏర్పాట్ల భోజనశాలలు కానీ, మిగతా కార్యక్రమాలు కానీ, మంచినీరు కానీ, మజ్జిగ అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 29వ తేదీన జరిగే బహిరంగ సభకు సంబంధించి కూడా దాదాపు డాష్ కానీ, బ్యారికేడింగ్ కానీ ఇదంతా కూడా పూర్తి కావడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు జరిగే మహానాడు పండుగకు మాత్రం పెద్ద ఎత్తున కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విశాలమైన స్థలం ఉన్నందున ఇవన్నీ కూడా అంటే బాగా ఇక్కడ బ్రహ్మాండంగా చేసేదానికి అవకాశం ఏర్పడింది. దాదాపు 125 ఎకరాలతో ఈ ప్రాంగణమే 125 ఎకరాలు ఉంది. అంతేకాదు వేలాది వాహనాలు వస్తాయి కాబట్టి రేపు ఎల్లుండి తక్కువ ఉన్నా కూడా 29వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా బహిరంగ సభ తరలి వస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా పార్కింగ్ ఇబ్బంది లేకోకుండా ఈ చుట్టూ అంటే ప్రాంగణానికి కుడి ఎడంలో వైపున పెద్ద ఎత్తున ఈ పార్కింగ్ సంబంధించిన స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పోలీసుల సహాయ సహకారం, అదేవిధంగా పార్టీ వాలంటీర్స్ దాదాపు 1000 మంది వాలంటీర్ దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకోకుండా వచ్చిన వారు ఎంత సంతోషంగా ఈ సమావేశాలకు వచ్చారో మళ్ళీ వారు ఇంటికి పోయడానికి కూడా అంతే సంతోషంగా వారు అందరూ పోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు ప్రాంగణంలో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయము, మజ్జిగ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు ఎంచుకోవడానికి మెయిన్ కారణం అంటారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి మహానాడు నుంచి ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతంలో మహానాడు మహోత్సవాలు జరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఎక్కువగా హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్ కానీ, లేకుంటే వరంగల్లో జరిగే, విశాఖపట్నంలో జరిగింది, విజయవాడలో జరిగింది, రాజమండ్రి జరిగింది, అదేవిధంగా ఒంగోలులో జరిగింది, తిరుపతిలో జరిగింది. అంటే ఏదో ఒక చోట మేము ప్రతి ఏడాది జరుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కడపలో కూడా మేమందరం కూడా కడప జిల్లా నాయకులందరం కలిసి గౌరవ జాతీయ అధ్యక్షుల వారిని, జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈసారి 2025లో జరిగే మహానాడును కడపలో మీరు అవకాశం ఇస్తే బ్రహ్మాండంగా విజయవంతం చేసేదానికి మేమంతా కృషి చేస్తాం, మాకు అవకాశం అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పాలిట్ బ్యూరోలో చర్చించి కడపలో పెట్టేదానికి వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. ఆ మేరకు పార్టీ శ్రేణులంతా కూడా ఐకమత్యంగా పనిచేస్తూ ఈ వచ్చిన అతిథులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి సమస్యలు తలెత్తకోకుండా అంటే వసతికి సంబంధించి కూడా కొంత చిన్న పట్టణమైన కొంత ఇబ్బంది ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉండే కడప ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న అన్ని హోటల్స్ను, అదేవిధంగా వివిధ ప్రైవేట్ విద్యాసంస్థల వారిని కూడా రిక్వెస్ట్ చేసి వారికి కూడా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి వారి హాస్టల్స్ను కూడా తీసుకోవడం జరిగింది. కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవడం జరిగింది. వచ్చిన వారికి ఎక్కడ అందరికీ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది వస్తారని అంచనా వేస్తుంది? ఇది ఒక బ్రహ్మాండంగా ఒక పండుగలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కడప జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ గతంలో ఎప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ ఈ కడప జిల్లాలో ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడు జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది, పరిశీలిద్దామనే ఆకాంక్ష ఉంటుంది. మన ఊర్లో మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి చూడాలనే దానికోసం చాలామంది వస్తారు. అంతేకాకుండా రాయలసీమకు సంబంధించిన
ఏ విధమైన విధాన ప్రకటనలు చేస్తారు, రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం కానీ సాగునీటి రంగం, వ్యవసాయ రంగం, అదేవిధంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు ప్రకటిస్తారా అని చెప్పేసి రాయలసీమ ప్రజానీకం 14 తీర్మానాలు చేస్తారని ఏదో వినిపిస్తుంది. అంటే ఎలాంటి తీర్మానాలు ప్రధానంగా ఉండబోతుంది? లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసే సందర్భంగా ఈ ప్రాంతంలో రైతులు కానీ ప్రజలు కానీ ఎదుర్కొంటూ అనేక సమస్యలు చూడడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు అనంతపురంలో కానీ కొంత కర్నూలు పశ్చిమ నియోజకవర్గాల్లో కూడా త్రాగడానికి నీళ్లు లేక మహిళలు 2-3 కిలోమీటర్ల దూరానికి బిందెలు ఎత్తుకొని పోయి తాగునీటి తీసుకొచ్చుకుంటే సంఘటనలు కూడా ఆయన కళ్ళారా చూడడం జరిగింది. ఉపాధి లేక, ఇక్కడ పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసలకు పోతున్న వేలాది మంది కూలీలను ఆయన కళ్ళతో చూడడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన కూడా మా అందరితో కూడా చెప్పాడు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో మహిళల బాధలు మనం తీర్చాలి, ఈ వలస పోయే ఈ విధానాన్ని మార్చి ఇక్కడనే మనకు వాళ్ళందరికీ ఉపాధి చూపించాలి, దీనికి సరైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, ఒకవేళ ఇలా చేయకపోతే మనల్ని కూడా చరిత్ర క్షమించదని ఆయన నిర్మోహమాటంగా చెప్పేవాడు. రాంభూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలా దాదాపు 30,000 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ వచ్చే మిగతా కార్యకర్తలు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లుగా కూడా చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా కడపలో రాయలసీమలో చేస్తున్న కారణంగా కూడా అందుకు తగ్గట్టుగా భారీగా ఏర్పాట్లు చేసినట్లుగా కూడా ఇక్కడ రాంభూపాల్ రెడ్డి కానీ ఇతర నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే కడపలో మహానాడు జరుగుతున్న సందర్భంగా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, కడప.